మొన్న మాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు జాబ్స్ ఏమైనా ఉంటే కొంచెం చెప్పండి అని చెప్పి అడిగారు. సో వెంటనే నేను మాకు నైట్ షిఫ్ట్స్ కూడా ఉంటాయి అని చెప్పి అన్నాను. నైట్ షిఫ్ట్స్ అనేసరికి అమ్మో నాకు ఇంట్రెస్ట్ లేదులే అయితే వద్దులేండి మన డే షిఫ్ట్ జాబ్స్ ఉంటే చెప్పండి అని చెప్పి అన్నారు. అప్పుడు నేను అనుకున్నాను ఒకప్పుడు జనరేషన్కి ఇప్పుడు జనరేషన్కి ఎంత డిఫరెన్స్ ఉందా అని. ఒకప్పుడు ఒక జాబ్ దొరకడమే చాలా కష్టంగా ఉండేది. అప్పుడే కాదు ఇప్పుడు కూడా ఒక జాబ్ దొరకడం అంటే చాలా కష్టము. అది ఎంత కష్టమైనా కానీ ముందు మాకు జాబ్ దొరికింది దాన్ని మంచిగా చేసుకుందాము అన్న ఆలోచన ఉండేది. బట్ ఇప్పుడు కాలం పిల్లలకి నేను అస్సలు అది చూడట్లేదు. ఎంతసేపటికి వాళ్ళకి సుఖంగా ఉండాలి, ఫైల్ మీద సంతకం పెట్టి నెలకు ₹1,00,000 వచ్చే జాబ్ లాగా ఉండాలి. ఇలా అయితేనే చేయడానికి ఇష్టపడుతున్నారు. లైఫ్లో ఎప్పుడు కూడా కష్టపడి సుఖపడొచ్చు కానీ సుఖపడి కష్టపడటం అనేది చాలా కష్టంగా ఉంటుంది. సుఖపడిన తర్వాత కష్టపడే ఫేజ్కి వెళ్ళకూడదు అంటే మీ పిల్లలకి చిన్నప్పటి నుంచే కష్టం విలువ నేర్పించండి. నాకుంది ఒక్కడే కొడుకు లేదా నాకుంది ఒక్కతే కూతురని సుకుమారంగా గారాబంగా పెంచితే రేపు వాళ్ళే పాడవుతారు. దాన్ని ప్రేమ అనరు. మీకు మీరే మీ పిల్లల్ని బ్రతకడం చేతగాని వాళ్ళలాగా తయారు చేస్తున్నట్లు అవుతుంది. పేరెంట్స్గా మీరు బ్రతికున్నంత వరకు వాళ్ళకి ఏ కష్టం రాకుండా చూసుకోగలుగుతారు. అంతవరకు బాగానే ఉంటుంది. కానీ ఎవరు ఎప్పుడు పోతామో తెలియదు. మరి మన తర్వాత పిల్లల సంగతి ఏంటి? వాళ్ళు ఎలా బ్రతుకుతారు? వాళ్ళకు ఒక ఇండిపెండెంట్ లైఫ్, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే శక్తిని అలాంటి తెలివిని మీరు నేర్పించకపోతే ఇంత కాంపిటేటివ్ వరల్డ్లో వాళ్ళు బ్రతకగలుగుతారా? మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఈ విషయము? ఈ విషయం ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నానంటే నేను ఈ మధ్యకాలంలో చాలామంది పేరెంట్స్ని చూస్తున్నాను. పిల్లల్ని వాళ్ళ చేతులారా వాళ్లే పాడు చేస్తున్నారు. అందుకే ఈరోజు దీని గురించి మాట్లాడదాం అనిపించింది. దీని గురించి మీ థాట్స్ ఏంటి? మీరేమనుకుంటున్నారు? నేనైతే పిల్లల్ని పాడు చేస్తున్న పేరెంట్స్ని చూస్తూనే ఉంటాను. మీ పేరెంటింగ్ సంగతి ఏంటి? పిల్లల్ని మనమే చెడగొడుతున్నామేమో అని మీకు ఎప్పుడైనా అనిపించిందా?